హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సావిత్రిని. చూడండి, తినేవాళ్ళు వంట చేసేవాళ్ళు అందరూ నా ఫ్రెండ్సేనండి. వాళ్ళు వంకాయ కూర ఎలాగో చేసి చూపిస్తాను. ఇది ఒక ఊర్లోంచి తెచ్చినటువంటి వంకాయ, మెట్ట వంకాయ అంటారు అనుకుంటా దీన్ని, మెట్ట వంకాయ. దీంతో కొత్తిమీర కారం చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి చేసే పనికి అంటే ఇంత తొందరగా ఇంత టేస్టీ కూర అని మీరే ఆశ్చర్యపోతారు. వంకాయలు కోసుకోండి, అలా సన్నగా పొడుగ్గా మీకు కావాల్సిన షేప్లో కోసుకోండి. నాకు ఆ వంకాయ 2 వంకాయలు తీసుకుంటే ఎక్కువ, ఒకటి తక్కువ అనిపించి ఇంకో 4 చిన్న వంకాయలు తరిగి వేసుకున్నాను. అగోండి, వేడిగా నూనె అయిన తర్వాత అందులో వేసాను. వేసి ఒకసారి కలిపేసి దాన్ని కొంచెం నూనెలో వేసేసి చక్కగా కలిపి, నేను ఒక చేత్తో తీయటం వల్ల ఇలాగ వస్తుంది. కొంచెం నేర్చేసుకుంటాను. అగో పసుపు వేసేయండి దాంట్లోకి. నేనేం చేశానో మీకు చూపిస్తాను, మీరు చేసేసుకోండి, చక్కగా తినేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. కొత్తిమీర, దాంట్లోకి పచ్చిమిరపకాయ, ఇంతే అండి, సింపుల్ బట్ టేస్ట్ అదర్స్. చూడండి, దాన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. కచ్చాబచ్చాగా ఫుల్గా చేసేసుకోకండి, పేస్ట్ చేసేసుకోకండి, కచ్చాబచ్చా తెచ్చేసుకోండి. దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసాను, లైట్గా వేసాను కాబట్టి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటాను నేను మళ్ళీ. సో ఉప్పు పసుపు వేసాను, అదిగో ఇంకొంచెం ఉప్పు అంటే కొంచెం తక్కువ అవుతుంది అనిపించి మళ్ళీ వేసాను. కారంలో కొంచెం వేసాను. అది దీంట్లో కలిపేసుకోండి, మళ్ళీ వేయించేసుకోండి. వా చూసారా, కలర్ అదర్స్ కదా, సూపర్ అండి. తింటే ఉంటుంది అమోఘం అండి. అందులో అన్నీ కలిపేయకూడదండి, జీలకర్ర ధనియాలు అన్నీ కలిపేస్తే దాని టేస్టే మారిపోతుంది.